హీరో రవితేజ కుటుంబంలో అనుకోకుండా జరిగిన విషాద సంఘటన కాస్త సంచలనమే సృష్టించింది. రవితేజ సోదరుడు భరత్ మరణం, అంత్యక్రియలకు రవితేజ, ఆయన తల్లిదండ్రులు వెళ్ళకపోవడం, ఆ తర్వాత ఆ డ్యామేజ్‌ను కవర్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఓ దినపత్రిక ఈ విషయంలో తొందరపడి తెలిసి తెలియని విషయం రాయటం వల్ల మళ్ళీ అదే పత్రిక రవితేజ వెర్షన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. ఈ దుర్ఘటన జరిగి అప్పుడే చకచకా రోజులు గడిచిపోయాయి. భరత్ అంత్యక్రియలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు మాదాపూర్‌లో భరత్ ఉండే అపార్ట్మెంట్‌లో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమాలకు రవితేజ స్వయంగా హాజరవుతున్నాడు. రవితేజతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు అందరూ హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి భరత్ ఒంటరిగా ఉంటున్నారు. కానీ ఇన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నందున అక్కడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది రవితేజ. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన మీడియాపై సినీ నటుడు రవితేజ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పమని, మేం ఏది చెప్తే అది రాసుకోవాలని రవితేజ అనుచరులు చెప్పారు. తమ్ముడు ముఖం చూడటం ఇష్టం లేకనే వెళ్ళలేదని, తన బాబాయ్ తమ్ముడు అంత్యక్రియల్లో పాల్గొన్నారని రవితేజ చెప్పారు. మీడియా ఇష్టం వచ్చినట్లు రాయొద్దని కోరారు. అంత్యక్రియలో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే రవితేజ సమాధానం ఇవ్వలేదు. అంత్యక్రియల రెమ్యునరేషన్ విషయంపైన రవితేజ నోరు మెదపలేదు. మీడియా సమావేశం మధ్యలోనే రవితేజ అసహనంగా వెళ్ళిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.